చాలామంది పిల్లలకి ప్రయాణంలో వాంతులనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, దాన్నే మనము మోషన్ సిక్‌నెస్ ఆర్ ట్రావెల్ సిక్‌నెస్ అంటాం. మరి అది అవాయిడ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ ప్రయాణాలు ఉన్నప్పుడు ఎక్కడ ఫుడ్ పెడితే వామిట్ అవుతుందో అని పిల్లలకి ఏమీ పెట్టకుండా మీరు తీసుకెళ్లారనుకోండి. తద్వారా ఇంకా గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అవ్వి గ్యాస్ట్రైటిస్ వల్ల వామిటింగ్ అవుతుంది. సో, అందుకనే మీరు ప్రయాణం ప్లాన్ చేసుకున్న 1 అవర్ ముందే మీ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ సాఫ్ట్, స్టీమ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అనుకోండి. ఇలాంటి ఫుడ్ కనుక మీరు గంట ముందు పెట్టుకున్నట్లయితే కనుక బేబీకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదనమాట. నెక్స్ట్ థింగ్ మీరు కంపల్సరీ ఆయిలీ ఫుడ్ కానివ్వండి, స్పైసీ ఫుడ్ కానివ్వండి, హెవీగా పొట్ట నిండా తినబెట్టడం కానివ్వండి అస్సలు చేయకూడదు. ప్రయాణం మధ్యలో కూడా మీరు సాలిడ్స్ కన్నా ఎక్కువ చిన్న చిన్న సిప్స్ ఆఫ్ ఓఆర్ఎస్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి ఇస్తే వాళ్ళు హైడ్రేటెడ్గా ఉంటారు, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడు కూడా వామిటింగ్ ఎక్కువగా ఉన్న పిల్లలకి ముందు సీట్లో మీరు కూర్చోబెట్టాలి. అలా చేస్తే కనుక వాళ్ళు రోడ్ని చూస్తూ ఉంటారు కాబట్టి నాజియా అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ మధ్య మధ్యలో మీరు విండోస్ కూడా ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటే బయట గాలికి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కార్లో. అలాంటప్పుడు కూడా వామిటింగ్ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే ప్రయాణంలో చాలామంది పిల్లలు స్క్రీన్స్ చూడడానికి ఇష్టపడతారు కదా, ఫోన్ అని ల్యాప్టాప్ ట్యాబ్ అని. అలాంటి పిల్లలకి కూడా మీరు అవేవి కనుక ఇవ్వకూడదు. ఈవెన్ బుక్ కూడా చదవకూడదు. ఎందుకంటే మనం ఒక పాయింట్ మీద ఫోకస్ చేసినప్పుడు ట్రావెలింగ్లో నాజియా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకటి మనం ఎక్కువగా చేసే మిస్టేక్ కార్లో వాసన రాకుండా ఉండాలని చెప్పేసి చాలా ఎక్కువగా స్మెల్ ఉన్న పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాం. సో, కార్లో వాడే పర్ఫ్యూమ్స్ కానీ మనం పర్సనల్గా ఒంటి మీద వాడే పర్ఫ్యూమ్స్ కానీ చాలా మైల్డ్వి యూజ్ చేసుకుంటే వాళ్ళకి నాజియా అనేది రాదనమాట. ఇంకా ఫైనల్గా ఏంటి అని అంటే వామిటింగ్ రాకుండా మెడికేషన్స్ ఉంటాయి. బట్ ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. సో, అది ఏంటి అనేది మీ పీడియాట్రిషియన్ అడిగి మీరు తెలుసుకొని ఆ మెడిసిన్ కూడా ఇస్తే ఈ ట్రావెల్ సిక్నెస్ అనేది మనము నివారించుకోవచ్చు.